సర్వేలపై తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం కేసీఆర్ సర్వేలో 111 స్థానాలు వస్తాయని చెప్పగా ప్రజలు పంగనామాలు పెడతారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం కేసీఆర్ సర్వేలు బోగస్ కాదని విపక్షాల మెదళ్లే బోగస్ అన్నారు. అధికారం ఉన్నప్పుడు సర్వే చేస్తే ఎలా వస్తుందో ఇందిరాగాంధీకి అనుభవం వచ్చింది. ఇందిరాగాంధీ గారు 1977లో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆమె కూడా ఇలాంటి సమాచారంతో ఆమె ఎన్నికలకు పోయింది. ఫలితాలు ఏమైనాయో మనకు తెలుసు. అలానే మరి ఇప్పుడు ఇంకా ఎన్నికలు 2 years ఉన్నాయి. కానీ దాంట్లో ఆశ్చర్యం ఏంటంటే 111 సీట్లు వస్తాయని అయితే చెప్పారు. ఈ 111 ఈ 3 నంబర్లు చూస్తే ఇది ప్రజలు మాత్రం పంగనామాలు పెడతారు. కొన్ని పార్టీలు మన దగ్గర వాళ్ళకు పాపం ఇది ఏంది అనేది అర్థమైతే లేదు. జుట్లు బిక్కుంటా ఉన్నారు, అంగిలాగులు జిప్పుకుంటా ఉన్నారు. వాస్తవాలు గమనించకుండా అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. మనం మేము సర్వే చేయించినాం. టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు గెలుస్తుందని చెప్పి సర్వే వచ్చింది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటించినారు, గతంలో నరేంద్ర మోడీ గారికి 39% ఉండే దేశంలో ఇప్పుడు 46% అయిందని వాళ్ళు చెప్పినారు. అదే బండారు దత్తాత్రేయ గారు ఏమంటాడు, మీ సర్వే తప్పు, బోగస్ అంటాడు. మరి మీ సర్వే తప్పు అవుతుందా బోగస్ అవుతుందా? మరి మాది బోగస్ అని మీరు కూడా బోగసే కావాలి కదా. అంటే సర్వేలు బోగస్ అంటే మరి మీ సర్వే కూడా బోగస్